రిచ్ పీపుల్ దగ్గర డబ్బులకు సంబంధించిన చాలా సీక్రెట్స్ ఉంటాయి. అవి అందరికీ చెప్పరు. దానిలో ద నెంబర్ 1 మనీ సీక్రెట్ అనేది నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వాట్ ఈస్ దట్ సీక్రెట్? ఆ సీక్రెట్ ఏంటి? మేనేజింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్ మోర్ మనీ. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మేనేజ్ చేసుకోవడం, మన శాలరీని మనం మేనేజ్ చేసుకోవడం, మన ఇన్కమ్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం కంటే ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ చేసే పని ఏంటంటే, ఒక శాలరీ కానీ ఇన్కమ్ కానీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఇంటి రెంట్, కరెంటు బిల్లు, పాల బిల్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత డబ్బులు సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి సేవింగ్స్ కి డబ్బులు ఇంకేమి ఉండవు. సో ఇది కరెక్ట్ మెథడా? నో. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సేవింగ్స్ లో కొంత అమౌంట్ పెడతారు, తర్వాత మిగిలిన ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే చూసుకుంటారు. కానీ సేవింగ్స్ లో డబ్బులు ఉండటం మూలంగా మీరు ఇన్ఫ్లేషన్ అని తెలిసి ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దాని మూలంగా ఈవెన్ సేవింగ్స్ లో ఉన్న డబ్బులు కూడా దాని వాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ మెథడా? నో. రైట్ మెథడ్ ఏంటంటే, ఇన్కమ్ వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అలా గోల్స్ వైజ్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుని తర్వాత ఎక్స్పెన్సెస్ అనేది సెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ థింగ్. సో ఈ మెథడ్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు రీచ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మెనీ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది ఆలోచించేది ఏంటంటే, రిచ్ అవ్వాలి, మన బ్యాంక్ అకౌంట్లో 1 crore ఉండాలి, లేదంటే 5 crore ఉండాలి. ఇలా అనుకునే వాళ్ళందరూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటారు, కానీ ఆల్రెడీ సంపాదిస్తున్న మనీని కరెక్ట్గా మేనేజ్ చేసుకుందాం అనేది ఉండదు. మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు, చాలా మంది హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు, స్మార్ట్ వర్క్ అనేది ఎవరు చేయట్లేదు. ఒకే ఒక్క పర్సన్ మాత్రం కొంచెం టైం తీసుకుని స్మార్ట్ వర్క్ అనేది చేస్తున్నాడు. రైట్? ఎవరైనా వచ్చి దీని రిలేటెడ్ స్మార్ట్ వర్క్ గురించి చెప్దామన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ చెప్పేది ఏంటంటే, వీఆర్ టూ బిజీ అని. వాళ్ళున్న వర్క్ని, వాళ్ళకున్న హార్డ్ వర్క్ని చేసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప స్మార్ట్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఈవెన్ ఈ వీడియో చాలా మంది ఎండింగ్ వరకు చూడరు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టూ బిజీ. యాక్చువల్గా మనీ రిలేటెడ్ 2 things ఉంటాయి. ఒకటి ఎర్నింగ్ మనీ, 2 మేనేజింగ్ మనీ. మేనేజింగ్ మనీ అనేది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం కంటే ఇంపార్టెంట్. సో దీని రిలేటెడ్ ఒక కేస్ స్టడీ చూద్దాము. ఇక్కడ రాజు, రవి అనే 2 పీపుల్ ఉన్నారు. ఇద్దరు కూడా సేమ్ శాలరీ 25,000 నెలకు వస్తుంది, ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారు. బట్ రాజు కొంచెం హార్డ్ వర్క్ చేసి, ఓవర్ టైమ్స్ చేసి, వీకెండ్స్ లో పనిచేసి 5,000 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాడు. రవి అదేమీ చేయట్లేదు. సో రాజు తనకు వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ తోటి సేవింగ్స్ అనేది 10,000 చేస్తున్నాడు. రవి ఓన్లీ 5,000 మాత్రమే సేవ్ చేస్తున్నాడు. సో హూ షుడ్ బికమ్ రిచ్, రాజునా రవినా? దాని రిలేటెడ్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ లో చూద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రాజు ఉన్నాడు అండ్ రైట్ సైడ్ లో రవి అనే అతను ఉన్నాడు. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ రాజు ఎంత చేస్తున్నాడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. 10,000 రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేస్తున్నాడు రాజు. అదే రవి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు నెలకి? ఓన్లీ 5,000 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 1 year తర్వాత ఎవరి దగ్గర ఎంత ఉంటాయి? సో రాజు దగ్గర 1,20,000 ఉన్నాయి 1 year తర్వాత, రవి దగ్గర 60,000 మాత్రమే ఉన్నాయి. వీళ్ళు డబ్బులు ఉంచారంటే నార్మల్గా ఉంచారు కదా, వీళ్ళు ఏదైనా రికరింగ్ డిపాజిట్లోనో ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెడతారు. సో రికరింగ్ డిపాజిట్లో 7% వడ్డీ లెక్కన పెట్టారని అనుకుందాం. రాజు 7% లెక్కన 1,23,000 అయింది. రవి 7% లెక్కన 61,962 రూపీస్ అనేది అయింది. ఇక్కడ రవి యొక్క ఫ్యూచర్ వాల్యూలోంచి రాజు యొక్క ఫ్యూచర్ వాల్యూ 1,23,000 అనేది తీసేస్తే మనకి 61,962 రూపీస్ అనేది ఇక్కడ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఇది 1 year తర్వాత. అదే 10 years తర్వాత ఎంత డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. 10 years తర్వాత చూడండి, సేమ్ 8,65,000 అనేది డిఫరెన్స్ వచ్చింది. బట్ రవికి ఫైనాన్షియల్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండడం మూలంగా, మేనేజింగ్ మనీ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం మూలంగా ఈయన ఎక్కువ వడ్డీ వచ్చే దానిలో 15% వడ్డీ వచ్చే దానిలో పెట్టాడు. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి? స్టిల్ ఈవెన్ 10 years తర్వాత కూడా రాజు దగ్గర 17,30,000 ఉంటే రవి దగ్గర ఓన్లీ 13,76,000 మాత్రమే ఉన్నాయి. అదే 20 years తర్వాత మనం డిఫరెన్స్ అనేది చూద్దాం. చూడండి, 20 years తర్వాత రాజు దగ్గర రవి కంటే డబ్బులు తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉంది? 22,76,000 రూపాయలు అనేది తక్కువ ఉంది. సో చూడండి, ఈవెన్ రవి ఏ పని చేయకపోయినా కానీ తన డబ్బుల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం మూలంగా ఆయన దగ్గర 22 లక్షల రూపాయలు ఎక్కువ ఉండేటట్లు చేసుకున్నాడు. అది ఒక 25 years తర్వాత ఇంకో 5 years పెంచాను. చూడండి, 81 లక్షల రూపాయలు అనేది డిఫరెన్స్ అనేది ఉంది. ఈవెన్తో రాజు హార్డ్ వర్క్ చేస్తున్నా, ఓవర్ టైం చేస్తున్నా, ఇంకా ఎక్స్ట్రా చాలా కష్టపడుతున్నా కానీ జస్ట్ రవి కొంచెం డబ్బుల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం మూలంగా ఎక్కువ డబ్బులు ఉండేటట్లు చేసుకున్నాడు. ఒక పర్సన్ 80 లక్షలు 81 లక్షలు సంపాదించాలంటే ఈజీనా? అది కష్టమా? ఈజీనా డబ్బులు సంపాదించడం అనేది 81 లక్షలు? సో థింక్ ఇన్ దట్ వే. సో స్మార్ట్ వర్క్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ హౌ రిచ్ బికమ్ సో రిచ్. మిడిల్ క్లాస్ పీపుల్ స్టే ఇన్ మిడిల్ క్లాస్. రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతూ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉంటారు. అసలు ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటే ఎవరు?
మనకి చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఛానల్స్ ఉన్నాయి, బ్రోకర్స్ ఉన్నారు, అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ద సేమ్ వే ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా ఉన్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఓన్లీ ఇన్సూరెన్స్ గురించి మాత్రమే తెలుస్తుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే తెలుస్తుంది. కానీ ఫైనాన్షియల్ ప్లానర్కి ఇన్సూరెన్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, టాక్సేషన్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ప్రతి ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర ఉంటుంది. సో ఫైనాన్షియల్ ప్లానర్స్ ఇచ్చే అడ్వైజ్ అనేది పర్ఫెక్ట్ అడ్వైజ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ కొన్ని రోజుల క్రితం, కొన్ని లైక్ 2.5 years అవుతుంది, సుప్రీం ఆవిడ మా దగ్గరకు వచ్చారు. ఆవిడకి లైక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, బాగా శాలరీలు డబ్బులు కూడా వస్తాయి, జాయింట్ ఫ్యామిలీ, అందరూ కూడా డబ్బులు తీసుకొచ్చి ఈవెంట్ మేనేజ్ చేయమని అంటారు. బట్ ఈవిడ సొంత ఖర్చులకి ఈవెన్ 1000 రూపీస్ 100 రూపీస్ కూడా ఇవ్వరు. ఈవెన్ ఈవిడ ఏదైనా సొంతంగా ఖర్చు పెట్టుకున్నా కానీ ఆవిడ్ని చాలా క్వశ్చన్స్ వేసి చాలా లైక్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్లో ఆవిడ మా దగ్గరకు వచ్చారు. ఈ మేనేజింగ్ మనీ రిలేటెడ్ ఒక వీడియో చూసి ఆవిడ మా దగ్గరకు వచ్చారు. ఆవిడకి మేము గైడెన్స్ అనేది ఇచ్చాం. ఆవిడకి ఇచ్చిన స్ట్రాటజీ ప్రకారం ఆవిడ ఈవెన్ ఒక్క రోజు కూడా పని చేయకుండా నెలకి 15,000 నుంచి 25,000 రూపాయలు జస్ట్ ఆవిడ దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక చోట కాకుండా ఇంకో చోట పెట్టేటట్టు చేసాం. దాని మూలంగా ఆవిడకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, ఈవెన్ 1 hour కూడా పని చేయక్కర్లేదు. ఆవిడ యాక్చువల్గా జాబ్కి వెళ్దామని అనుకునే ఆవిడ మా దగ్గర రావడం మూలంగా ఆ 25,000 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది ఇంట్లో చూపించుకోగలుగుతుంది. అండ్ ఆవిడ ఖర్చు పెట్టుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అలాగే రాజేష్ అన్న ఆయన మా దగ్గరకు వచ్చారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ మంత్ 10th ఆయన శాలరీ కంప్లీట్ అయిపోతుంది. ఆయన ఎంత ఎలా చేసుకున్నా కానీ 35,000 శాలరీ, నెలకి 10th కల్లా శాలరీ మొత్తం అయిపోతుంది. తర్వాత మళ్ళీ అప్పులు చేసి ఫ్రెండ్స్ని అడిగి, రిలేటివ్స్ని అడిగి ఆ టైప్లో చేయాల్సి వస్తుంది. సో ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మొత్తం ప్రొఫైల్ అంతా చూసి, ఆయన ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ కంప్లీట్ డీటెయిల్స్ చూసి ఆయనకి ఒక స్ట్రాటజీ అనేది ఇచ్చాము. దాంతో హీ విల్ లైక్ ఆయనకున్న పాత అప్పులు మొత్తం వితిన్ 2 years కంప్లీట్గా తీరిపోతే 2 years. అండ్ అతని బ్యాంక్ అకౌంట్లో 50 లక్షలు 2030 కల్లా ఉండేటట్లు స్ట్రాటజీ అనేది ఇచ్చాము. దీని రిలేటెడ్ ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి ఒక వెబినార్ అనేది చేస్తున్నాము. వెబినార్ అంటే ఆన్లైన్లో సెమినార్. ఈ సెమినార్ యొక్క నేమ్ ఏంటంటే హౌ టు హ్యావ్ 1 crore ఇన్ బ్యాంక్ అకౌంట్ బై సింప్లీ మేనేజింగ్ మనీ. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మేనేజ్ చేసుకోవడం ద్వారా బ్యాంక్ అకౌంట్లో అట్లీస్ట్ ఒక 1 crore ఉండేటట్లు చేసుకోవడం ఎలా అనేది కాన్సెప్ట్. దీనిలో మీకు 3 సీక్రెట్స్ షేర్ చేయబోతున్నాం. దీనిలో ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే హౌ టు బికమ్ రిచ్ వితౌట్ బిగ్ శాలరీ. మీకు 2 లక్షలు, 3 లక్షలు, 5-6 లక్షల శాలరీ ఉందనుకోండి నెలకి, యూ కెన్ ఈజీలీ బికమ్ రిచ్. బట్ అంత శాలరీ లేకుండా ఒక 20,000, 30,000 శాలరీతో కూడా ఎలా రిచ్ అవ్వచ్చు అనేది సీక్రెట్ నెంబర్ 1. అండ్ సీక్రెట్ నెంబర్ 2 ఏంటంటే హౌ టు బికమ్ రిచ్ వితౌట్ హ్యూజ్ మనీ అండ్ నాలెడ్జ్. మన దగ్గర ఆల్రెడీ ఒక 20-30 లక్షలు, ఒక 50 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి మనం రిచ్ అవ్వడానికి స్కోప్ ఉంది. కానీ అలా డబ్బులు లేనప్పుడు జస్ట్ మంత్లీ శాలరీ మనకు వస్తున్నప్పుడు హౌ టు బికమ్ రిచ్ అనేది సెకండ్ సీక్రెట్. అండ్ మూడోది హౌ టు డూ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వితౌట్ ఎనీ రిస్క్. పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా, పెద్దగా రిస్క్ ఎక్కువ చేయకుండా మన దగ్గర ఉండే డబ్బులతోటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు అనేది